తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. వెల్కమ్ టు సుమన్ టీవీ. అల్లు అర్జున్ బెయిల్ రద్దుకు అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, డిజిటల్ మీడియాలో కావచ్చు, బయట కావచ్చు, ఇదే చర్చ జరుగుతోంది. ఎందుకంటే అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ వచ్చింది సంధ్యా థియేటర్ విషయంలో. మళ్ళీ పోలీసులు బెయిల్ రద్దు కోసం కోర్టుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి బెయిల్ రద్దు అవ్వడానికి ఉన్న అవకాశాలేని? ఈ అంశాలన్నింటిపై మనతో మాట్లాడడానికి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, సీనియర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రెడ్డన్న గారు స్టూడియోలో ఉన్నారు. రెడ్డన్న గారు నమస్కారం. నమస్కారం సార్. అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ ఇచ్చారు సంధ్యా థియేటర్ తొక్కిసలాట విషయంలో. సో ఈ మధ్యంతర బెయిల్ పైన మళ్ళీ పోలీసులు అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉందా రద్దు చేయమని? పోలీసులు అనుకుంటే డెఫినెట్గా పోతారు. పోయి ఇప్పుడు సింగిల్ జడ్జి ఇస్తే డివిజనల్ బెంచ్కి రివిజన్ పిటిషన్ వేస్తారు. ఓకే, వాళ్ళు అనుకోవాలి. అంటే అనుకోనడానికి అభ్యంతరకరం ఏమిటి అనేది ఆలోచన చేస్తారు. అంటే బెయిల్ రద్దుకు వేయాలా వద్దా? సీనియర్లో ఉంటారు కదా, సీనియర్ పోలీస్ ఆఫీసర్లతో దీని మీద ఒక మాట్లాడుకొని వేయాలి అనుకుంటే డెఫినెట్గా రివిజన్ పిటిషన్ పోతారు. మామూలుగా వేయాలంటే వేస్తారు. అది పెద్ద కాంట్రవర్సీ అయితే డెఫినెట్గా పోతారు. ఓకే, లేకపోతే ఎందుకులే అనవసరంగా ఎట్లా ఛార్జ్షీట్ వేస్తాం కదా అనే దాంట్లో వదిలేయవచ్చు. సరే, కానీ ఇక్కడ మీకు ఒక విషయాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అల్లు అర్జున్ లేటెస్ట్గా పెట్టిన ప్రెస్ మీట్లో, ఆఫ్టర్ అసెంబ్లీ సమావేశం తర్వాత పెట్టిన ప్రెస్ మీట్లో తప్పు పోలీసులదే అనే విధంగా మాట్లాడారు. 3 పాయింట్లు. ఒకటి మీకు తెలుసు, ఒకటి పోలీసులు పర్మిషన్ ఉన్న విషయం నాకు చెప్పలేదు, సంధ్యా థియేటర్ వాళ్ళు చెప్పలేదు, పోలీసులు నన్ను రావద్దని ఎక్కడ చెప్పలేదు. రెండో పాయింట్ వచ్చేసి, నేను సినిమా చూస్తుంటే నన్ను పొమ్మని నా దగ్గరికి ఏ పోలీస్ ఆఫీసర్ రాలేదు. ఈ విషయాలు చెప్తూ వచ్చాడు. ఇదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్కి ఇస్తున్నారంటే పోలీసుల మీదనే అబాండం వేశారు. నిన్న పోలీసులు కూడా ఆ విషయాన్ని పైన క్లారిటీ ఇచ్చారు. సో ఇవన్నీ సాక్ష్యాలను ప్రభావితం చేయడం కానీ, లేకపోతే తారుమారు చేయడం కానీ కిందకి రాదా? ఎందుకంటే ఆయన ఇప్పుడు డిఫెన్స్ కింద ఆయన చెప్పుకున్నాడు, అంత మాత్రాన తారుమారు చేసినట్టు కాదు. కానీ బట్ ఆయన చెప్పినంత మాత్రాన పోలీస్ ఆఫీసర్లు చెప్పలేదనేటువంటిది ఎట్లా ఉంటుంది? ఇప్పుడు స్వయానా డీసీపీ గారే, నేను సివి ఆనంద్ గారు కండక్ట్ చేసింది చూశాను, మామూలుగా చూడని ఇటువంటివి. సో చూస్తే ఆయన రాజు అనే ఇన్స్పెక్టరు, ఆ ఏసీపీ గారు, ఆ డీసీపీ గారు మాట్లాడే దాన్ని బట్టి డెఫినెట్గా దే వెంట్ దేర్. వాళ్ళు ఎవరో ఈ మధ్యకాలంలో ఈ వ్యవహారం ఒకటి అయింది. ఇప్పుడు ఈ బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కంటే పెద్ద పవర్ఫుల్ అన్నట్టు బిహేవ్ చేస్తారు. ఆ సీన్ దీస్ చాలా సందర్భాల్లో చూశాను. ఈ బౌన్సర్లను ఎవరు పెట్టుకుంటారో వాళ్ళ వల్లే చాలామంది పెద్దవాళ్ళు జైలుకు పోయే పరిస్థితులు ఏర్పడతాయేమో అనుకుంటున్నాను నేను. చాలా సందర్భాల్లో ఇది జరిగింది. చాలా సందర్భాల్లో వాళ్ళ వల్లే చెడ్డ పేరు వచ్చి ఇబ్బందులు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. బౌన్సర్లు ఎందుకు? మిమ్మల్ని ఎవరు అటాక్ కాకుండా కాపాడడానికి. అంతేగాని వాడు రెజలరు బయట వాళ్ళని నిన్ను ప్రొటెక్ట్ చేయకముందే, వాళ్ళు ఏమీ అనకముందే పక్కన వాడిని కొట్టమనో, తోయమనో, సంపమనో అని కాదు కదా. ఇప్పుడు బౌన్సర్లని ఇప్పుడు డెఫినెట్గా ఈ వీడియోలు చూసిన తర్వాత బౌన్సర్లు తోస్తే కింద పడి చేసింటే వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసి దే హర్టెడ్ మీ, వాళ్ళపైన కూడా ఛార్జ్షీట్ వేయచ్చు. కాబట్టి బౌన్సర్లను ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళు ఆ వ్యక్తిని రక్షించడానికి పెట్టుకున్నారు, కానీ ఇతర వ్యక్తిని శిక్షించడానికి కాదు కదా. అందరూ గుర్తించాల్సిన విషయం అది. స్టాటస్ కాదు. పెళ్లిళ్ళల్లో కూడా ఈ మధ్య చూస్తున్నాం, బౌన్సర్లను పెడుతున్నారు. దరిద్రమైన వ్యవహారం అండి అది. మనోళ్ళకి చెప్పాలా, ఇటువైపు వద్దు, ఆ పక్కన ఎవరైనా మామూలుగా ఉండే వ్యక్తితో చెప్పించాలా. పెళ్ళిళ్ళల్లో కూడా బౌన్సర్లు పెట్టే సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు. డెఫినెట్గా ఇప్పుడు ఈ బౌన్సర్, నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మీరు పెద్ద ఎవరో సెలబ్రిటీనో లేకపోతే పేరున్న వ్యక్తి అనుకో, మీరు బౌన్సర్లో ముసలాం వెనకాల ఉంటుంది, వయసోడు కింద ఉంటాడు, అత్యుత్సాహంతో ముందు వస్తే వీడు తోస్తే వెనకలున్న ఆమె పడి తలకు దెబ్బ తగిలి చచ్చిపోయింది అనుకో, ఎవరు రెస్పాన్సిబుల్? విఐపిని జరిగింది ఆల్మోస్ట్ అదే. విఐపిని బొక్క పెడతారు అక్కడ. ఎందుకంటే హీఈస్ ఆల్సో పార్ట్. వై? బికాస్ ఆఫ్ హిస్ బౌన్సర్ కేమ్ దేర్, హీ పుష్డ్ హిమ్, కింద పడిపోయినారు. కాబట్టి ఎవరైనా బౌన్సర్లను పెట్టుకునే వాళ్ళు ఒకటి గుర్తించాలా, వాళ్ళకి చెప్పాలా, అయ్యా పొలైట్గా ఉండండి, కొంచెం ఇదిగా ఉండి చెప్పండి, చేతులు అడ్డం పెట్టండి, పోవద్దు రావద్దని చెప్పండి, నోటితో చెప్పండి. తోయడం ఏంటి, పొడవడం ఏంటి? తప్పు కదా. మిస్బిహేవ్ చేయడం ఏంటి అమ్మాయిలతో? చాలా సందర్భాల్లో ఇట్ హ్యాస్ జరిగింది. కాబట్టి డెఫినెట్గా ఎవరైనా బౌన్సర్లను పెట్టుకుంటే వాళ్ళు ట్రైన్డా? హ్యావ్ దే ట్రైన్డ్? కాదు, ఏదో మజల్ పెంచుకున్నారని. వాళ్ళకి ఏమైనా స్పెషల్ గుర్తింపు కానీ సర్టిఫికేట్ కానీ ఉందా సార్? ఏమీ లేదు. మామూలుగా అయితే కొన్ని సెక్యూరిటీ ఏజెన్సీస్ పెట్టుకుంటారు, వాళ్ళు పోలీసులు పర్మిషన్ తీసుకుంటారు. వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి సచ్చింది ఎక్కడ ఉంటుంది? దే హ్యావ్ టు బి ట్రైన్డ్ కదా. ఓకే, జనసమూహంలో ఏ విధంగా ప్రవర్తించాలని వాళ్ళ బాధ్యత ఏమిటి? వచ్చిన వ్యక్తిని కాపాడడం వరకే. అంతేగాని వాడిని కాపాడడం కోసం ఇతర వాళ్ళని చంపితే ఎట్లా? అట్లా కాదు కదా. సో ఇది గమనించాలి, గుర్తించాలి.
కాబట్టి ఈ బౌన్సర్లకు స్పెషల్గా చెప్పాలి, వాళ్ళు దే షుడ్ బి పొలైట్ అట్ ది సేమ్ టైం ఫర్మ్. అంతేగాని నేను బౌన్సర్లు అని చెప్పి వచ్చిన వాళ్ళ కింద పడేస్తే అంతే ఎట్లా, తప్పు కదా అది. ఓకే. సో బౌన్సర్ల వ్యవహారంలో కొంచెం కాఠిన్యంగానే వ్యవహరిస్తారు కాబట్టి అది వాళ్ళపైన కూడా ఛార్జ్షీట్ ఇట్లా జరిగిన సందర్భాల్లో ఈ కేసులో వాళ్ళ మీద నోట్ ఇచ్చే అవకాశం ఉందా సార్? వాళ్ళకి చూస్తారు వీడియోలో వాళ్ళు కూడా ఎక్కడైనా ఆ విధంగా ప్రవర్తించినారంటే డెఫినెట్గా ఛార్జ్షీట్లో వేసే సందర్భాలు ఉన్నాయి, వేస్తారు కూడా. ఒకవేళ ఐ డోంట్ నో హౌ దే బిహేవ్డ్ దేర్. ఓకే. సో ఇక్కడ తొక్కిసలాటలో వీరిని అక్యూజ్గా, ఇప్పుడు విఐపిని అక్యూజ్గా చేయడానికి కారణం ఏమంటే మేము వీ హ్యావ్ నాట్ గివెన్ పర్మిషన్, దట్ హ్యాస్ టు బి ఎస్టాబ్లిష్డ్. పోలీసులు పర్మిషన్ ఇచ్చి రిటర్న్ పర్మిషన్ ఇస్తే రిటర్న్ పర్మిషన్ ఇస్తారు. ఫర్ దట్ యూ హ్యావ్ టు పే సమ్ చలాన్ అండ్ ఆల్ దట్. అదేవిధంగా వాళ్ళు జీడీ ఎంట్రీ వేసి ఉంటారు గ్యారంటీగా. ఎవరైనా ఇట్లా ఫలానా బందోబస్తు పోవాలంటే దే హ్యావ్ టు రైట్ జీడీ ఎంట్రీ, అది ఉంటుంది. వితౌట్ పర్మిషన్ సో అండ్ సో ఈజ్ కమింగ్, వీఆర్ గోయింగ్ దేర్ టు ప్రొటెక్ట్ హిమ్ అని ఏదో రాసి ఉంటారు. సంధ్యా పాస్పోర్ట్లు ఇచ్చుంటారు, అవన్నిట్లో ఉంటాయి. కాబట్టి అది పర్మిషన్ ఉందా లేదా అనేది పోలీసులే పర్మిషన్ ఇవ్వలేదు అంటే థియేటర్ ఓనర్కి పర్మిషన్ ఇస్తే రిటర్న్ పర్మిషన్ వాళ్ళు లెటర్ తెచ్చుకోవాలి. ఇప్పుడు క్రాకర్స్ దుకాణం పెట్టుకుంటారండి, పర్మిషన్కి అప్లై చేస్తే నువ్వు పెట్టుకోమనో వద్దనో చెప్తారు, ఆ లెటర్ ఉంటేనే వాడు పెట్టుకోవాలి. ఓకే. కాబట్టి ఇచ్చారని పర్మిషన్ ఇచ్చి ఉంటే డెఫినెట్గా లెటర్ ఉండాలి కదా. ఈ కేసులో సంధ్యా థియేటర్ ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొనే అవకాశం ఉంది సార్? డెఫినెట్గా పర్మిషన్ లేకుండా ఇట్లాంటి కండక్ట్ చేస్తానంటే దెర్ ఈస్ ఎవ్రీ పాసిబిలిటీ ఆఫ్ క్యాన్సిలింగ్ ది లైసెన్స్ ఆల్సో. ఆఫ్ కోర్స్ క్యాన్సిల్ చేసినా హీ హాజ్ ఎవ్రీ రైట్ టు గో టు ది కోర్ట్. ఓకే. వాడు కోర్టుకు వెళ్ళి వారు ఛాలెంజ్ చేయొచ్చు, పోలీసులు అనవసరంగా నా థియేటర్ దీన్ని క్యాన్సిలేషన్ చేశారనో లేకపోతే భద్రత పాటించలేదని చేశారనో ఆయన హైకోర్టుకు పోవచ్చు, సుప్రీంకోర్టుకు పోవచ్చు. అల్టిమేట్లీ పోలీసులు అదే రాజ్యం కాదు కదా. దెర్ ఈజ్ ఏ జ్యుడిషియరీ సిస్టమ్ ఈజ్ దేర్. అందరు మీరైనా నేనైనా పోలీసులైనా వాళ్ళు జ్యుడిషియరీకి డెఫినెట్గా తలవంచాల్సిందే. వీఆర్ ఆల్ గవర్న్డ్ బై చట్టం కదండి. అవును సార్. రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి, రాజ్యాంగంలోని చట్టాలను మనం గౌరవించాలి. విఐపికైనా మీకైనా నాకైనా చట్టమే. ఓకే సార్. ఇప్పుడు ఈ కేసులో అల్లు అర్జున్ కేసులో పోలీసులు ఒకవేళ కోర్టుకి వెళ్తే ఏ బేసిస్లో వెళ్ళే అవకాశం లేదు? ఛార్జ్షీట్లో రాస్తారు క్లియర్ కట్గా. ఓకే. మేము వద్దంటే వచ్చినారనో లేకపోతే ఈ విధంగా తొక్కిసలాట జరిగిందనో ఆయనకి ఇప్పుడు ఛార్జ్షీట్లో ఏ11 ఏమో ఏ11 అంటే మిగతా వాళ్ళందరినీ కూడా మరి ఆ బేసిస్ పైన ఏ11 అంటే ఆయన పైన ఛార్జ్షీట్ ఇస్తారు, అలిగేషన్స్, ఓకే, ఎవిడెన్సెస్ ఉంటాయి, ఓకే, అదంతా చేస్తారు. ఓకే. ఇప్పుడు అల్లు అర్జున్కి సంబంధించిన కొన్ని వీడియోలు ఇతను కాదు అన్నారు కదా, ఆ వీడియోలన్నీ పోలీసులు బయటికి కొంచెం రిలీజ్ చేస్తున్నారు, ఆధారాలు ఉన్నాయి, వీడియో ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పేసి. ఇవన్నీ రేపు పొద్దున కోర్టులో అల్లు అర్జున్కి సమస్యగా మారే అవకాశం లేదు సార్? ఇప్పుడు ఎవిడెన్స్ ఉంటే డెఫినెట్గా కొంచెం కష్టమే కదా. సో ఇప్పుడు మీరు మర్డర్ చేయలేదంటారు, మీకు కత్తి పట్టుకున్నట్టు, కత్తి కొన్నట్టు, కత్తి పొడిచినట్టు, తర్వాత మీ ఏలు ముద్రలు అన్నీ ఉన్న తర్వాత మీరు డినైట్ చేస్తే ప్రయోజనం ఏముంది? దేర్ ఈజ్ ఎన్ ఎవిడెన్స్, కాంక్రీట్ ఎవిడెన్స్ ఉంటే. ఆ ఎవిడెన్స్ లేకపోతే పోలీసులైనా ఏం చేయలేరు, జ్యుడిషియరీ కూడా ఏం చేయలేదు. ఓకే. మీ మీద ఆధారాలు ఉంటే డెఫినెట్గా పోలీసులు కేసు పెడితే శిక్ష పడే వ్యవహారం ఉంటుంది. అదే పోలీసులు ఫాల్స్గా పెడితే కేసులు వీగిపోతాయి. చాలా సందర్భాలు మీకు తెలుసునో తెలుదో, చాలా సందర్భాల్లో ఫాల్స్ కేసు పెట్టినందుకు పోలీస్ ఆఫీసర్లను కూడా ప్రాసిక్యూట్ చేసినారు. కాబట్టి పోలీసులు తప్పుడు కేసు పెట్టినా వాళ్ళకే శిక్షించబడతారు. న్యాయంగా నీతిగా పెడితే ఎవరైతే అగైనెస్ట్గా విట్నెస్ ఉన్నాడో, అక్యూజ్డ్ ఉన్నాడో ఆయన్ని జైలు శిక్ష పడుతుంది. ఇటువంటి కేసులు సాధారణంగా ఎంతవరకు పడుతుంది సార్? చెప్పలేము, వాళ్ళు ఏ సెక్షన్లో అట్రాక్ట్ చేసి ఆయన పెట్టారో చెప్పలేము కదా. 302 డైరెక్ట్గా పెట్టినారా, అది అబెట్మెంట్ ఏం చెప్పలేము, వాళ్ళు ఏం పెట్టినారో, ఏ విధంగా చూసినారు. ఎందుకంటే ఎఫ్ఐఆర్లో ఏముంది, తర్వాత విట్నెస్లు ఎవరెవరిని ఎగ్జామిన్ చేశారు, ఆ విట్నెస్లు ఎంత గ్రావిటీ ప్రకారం చెప్పారు అనేది ఆధారపడి ఉంటుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. ఇవాళ కాకపోయినా రేపు ఛార్జ్షీట్ వేస్తారు. రద్దుకు ఛాన్స్ ఉందా సార్? బెయిల్ రద్దుకు ఛాన్స్ ఉందా? బెయిల్ రద్దు కంటే చెప్పలేము పోలీసులు ఏ విధంగా తీసుకుంటారు అని. ఓకే. అంటే ఏముందిలే పోతే పోన్లే బెయిల్లో అనుకుంటే ఓకే, లేదు ఇది చాలామంది ని ప్రభావితం చేస్తుంది, చాలామంది వ్యవహారంలో చెడ్డ పేరు వస్తుందనో, ఇంకో పోలీసులు అనే అభాండాలు వేస్తున్నారో, చెడ్డ పేరు వస్తున్నారో అనుకోను వాళ్ళు ప్రిస్టేజ్ ఇష్యూగా తీసుకొని కోర్టులో వేయొచ్చు, రెవిజన్ పిటిషన్ ఫైల్ చేయొచ్చు. వీళ్ళు ఫైల్ చేసినంత మాత్రాన జ్యుడిషియరీ అగ్రీ కావాలని, బెయిల్ క్యాన్సిల్ కావాలని ఎక్కడా లేదు.
వారు విచారించి వారి విచక్షణ జ్ఞానంతో ఇది చట్ట ప్రకారం వీ హ్యావ్ గ్రాంటెడ్ బెయిల్, దెర్ ఇస్ నో నీడ్ టు ఫర్దర్ రివ్యూ ఫర్ దిస్ పిటిషన్ అని కోర్టు వారు దాన్ని కొట్టేసిన సందర్భాలు ఉన్నాయి. కొట్టేయచ్చు కూడా, చెప్పలేము. ఓకే, అలా చేస్తే మళ్ళీ జైలుకి పోవాల్సి ఉంటుంది, రెగ్యులర్ బెయిల్ వస్తుంది. అట్లేదు దెర్ ఇస్ నథింగ్ మ్యాటర్ టు లుక్ ఇన్ టు దిస్ అని చెప్తే బెయిల్ గ్రాంట్, అదే బెయిల్ని గ్రాంటింగ్ అయిపోతుంది, కంటిన్యూ చేయొచ్చు. కంటిన్యూ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి విషయాలు చెప్పారు.